హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో, సమయం మించిపోతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక పట్ల పార్టీకి సంబంధించిన నేతలు అధినాయకత్వం కూడా కొంత ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు అంటే అక్కడ ఎక్కడైతే విజయ అవకాశంతో అక్కడ అభ్యర్థులను మార్చే దిశగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అక్కడ కొనసాగినటువంటి ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు కానీ వేరే ప్రాంతానికి వెళ్ళడానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి సంబంధించిన మంత్రిగా కొనసాగినటువంటి సిద్ధా రాఘవరావుని తన దర్శి నియోజకవర్గం నుంచి కాకుండా ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించాలని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా ఈ క్రమంలోనే దర్శి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే తన అనుచరులతో కార్యకర్తలతో సమావేశమైన నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగానే పోటీ చేయాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ అభిప్రాయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళిన నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాల్సిన సందర్భం కాబట్టి ఖచ్చితంగా ఆలోచించాలని చెప్పి తన ముందు తన అభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం పట్ల ప్రకాశం జిల్లాలో కొంత బలంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఇప్పటికీ గతంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఉగ్ర నరసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశం అయితే ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మీరు ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయడం ద్వారా మన పార్టీకి బలం చేకూరుతుంది. మిగతా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు కూడా కొంచెం పట్టొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రిగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో మీరు అక్కడి నుంచి ఖచ్చితంగా పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచన అయితే చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ఎవరైతున్నారో వైవి సుబ్బారెడ్డి అక్కడ నుంచి పోటీ చేస్తారా, లేకపోతే ఆయనను తప్పించి మాగుంట ఎమ్మెల్సీ ఏదైతే టీడీపీ ఎమ్మెల్సీ ఉన్నాడో మాగుంట శ్రీనివాసులు అక్కడ నుంచి పోటీ చేస్తారా అనేటువంటిది కొంత సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా గత నెల రోజుల నుంచి ఆయన పార్టీ మారతారని చెప్పి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా మాగుంట శ్రీనివాసులు ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగినా రేపో మాపన్నట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు ఏదో ఒక విషయం తేలే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రేపు 16వ తారీఖున అభ్యర్థులను ఖరారు చేసే నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండడంతో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ మారే అంశం గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి మాగుంటని పోటీ చేస్తే ఆయనకు గట్టి పోటీ ఇవ్వగల వ్యక్తి సిద్ధా రాఘవరావు అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. లేకపోతే ఒకవేళ వైవి సుబ్బారెడ్డి కనుక పోటీ చేసే మటుకు ఇక్కడ పోటీ ఈయనైతేనే పోటీ ఇవ్వగలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడి నుంచి పోటీ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తామనేటువంటి ఒక నిర్ణయానికైతే వచ్చారు. అయితే ఈ పోటీకి సంబంధించి ఎంపీగా పోటీ చేయాలా లేకుంటే దర్శి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అనేటువంటి ఒక నిర్ణయం అయితే చంద్రబాబు మీదే పెట్టాము. ఆయన చివరికి ఏది చెప్తే అది తప్పకుండా చేయాల్సిన, పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా చేస్తానన్నారు. ఇప్పటికైతే తన మనసంతా అభివృద్ధి చేశాను కాబట్టి దర్శి నియోజకవర్గం మీదే ఉంది. దర్శి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, తన కార్యకర్తలు తన అభిమానులు కోరుకుంటున్నారు కాబట్టి అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పి ఆయన కోరిక అయితే ఉంది. మరి ఫైనల్గా దాదాపుగా ఖరారు చేసినట్టుగానే సమాచారం వస్తుంది. మరి ఒకవేళ కంపల్సరీ అక్కడి నుంచి పోటీ చేస్తే ఆయన గెలుస్తాడా, లేకపోతే దానికి మరి పోటీ చేయడానికి ఆయన ఒప్పుకుంటారా లేదా అనేటువంటిది మాత్రం వేచి చూడాల్సిన అవసరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మా మైరా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.